నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. పెగాసస్ స్పైవేర్ దేశ రాజకీయాల్లో పెను సంచలనం. ఈ ఇష్యూ ఏ రేంజ్లో రచ్చ క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదే మ్యాటర్ బెంగాల్ మీదుగా ఏపీని చాలా బలంగా తాకింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెగాసస్ కొన్నారంటూ బెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. వైసీపీ టీడీపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతకు పెగాసస్ వ్యవహారంలో ఏది నిజం, ఏది అబద్ధం? ఏపీ రాజకీయాల్లోనూ పెగాసస్ ప్రకంపనలు మొదలయ్యాయి. హై వోల్టేజ్ హీట్ను రాజేస్తున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి పెగాసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు వివాదం చంద్రబాబు మెడకు చుట్టుకుంటోందా అంటే అవునని అనిపిస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. జస్ట్ 25 కోట్లు చెల్లిస్తే పెగాసస్ సాఫ్ట్వేర్ ఇస్తామంటూ తమకు 3 ఏళ్ల క్రితమే ఆఫర్ వచ్చిందని, కానీ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే పెగాసస్ను తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని ఆమె స్పష్టం చేశారు. అయితే ఇదే టైంలో చంద్రబాబు అప్పట్లో ఈ స్పైవేర్ వాడారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కామెంట్స్తో ఏపీలో రచ్చ రాజుకుంది. గతంలో పెగాసస్ వ్యవహారంతో పార్లమెంటు ఉభయ సభలు స్తంభించిపోయాయి. నిజానికి భారత ప్రభుత్వం 2017లో పెగాసస్ సాఫ్ట్వేర్ను $2 బిలియన్ కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం దేశంలో ప్రకంపనలు సృష్టించింది. ఓ రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతో పాటు పెగాసస్ స్పైవేర్ కోసం కూడా భారత్ డీల్ కుదుర్చుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఇజ్రాయెల్కు చెందిన NSO సంస్థ పెగాసస్ సాఫ్ట్వేర్ను డెవలప్ చేసింది. స్పియర్ ఫిషింగ్ పద్ధతులు వినియోగించి టెక్స్ట్ లింకులు, మెసేజ్ క్లిక్స్ ద్వారా మొబైల్ ఫోన్లోకి పెగాసస్ స్పైవేర్ చొచ్చుకుపోయే స్థాయి నుంచి జీరో క్లిక్ అటాక్స్ ప్రయోగించే స్థాయికి పెగాసస్ స్పైవేర్ ఎదిగింది. ఈ స్పైవేర్ మొబైల్ వినియోగదారులను వణికిస్తోంది. పెగాసస్ స్పైవేర్ అత్యంత శక్తివంతమైనదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ వినియోగదారుడు ఎలాంటి లింకును ఓపెన్ చేయకపోయినా, అసలు మొబైల్ వినియోగదారుడి ప్రమేయం లేకపోయినా పెగాసస్ స్పైవేర్ మొబైల్ని హ్యాక్ చేసి పారేస్తుంది. పెగాసస్ స్పైవేర్ ఒక్కసారి మొబైల్లోకి చొరబడితే మొబైల్ యజమాని కన్నా స్పైవేర్ ఎక్కువ కంట్రోల్ కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత స్పైవేర్ మొబైల్లోని కాంటాక్ట్ లిస్టులు, మెసేజ్లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చరిత్ర లాంటి అన్ని విషయాలను అది యాక్సెస్ చేసుకుంటుందట. అలా యాక్సెస్ చేసుకున్న విషయాలన్నింటినీ హ్యాకర్కి పెగాసస్ స్పైవేర్ చేరవేస్తుందట. కాగా పెగాసస్ స్పైవేర్ సైబర్ దాడిని గుర్తించడం కూడా కష్టమేనట. అలాంటప్పుడు దాన్ని నిరోధించడం అనేది దాదాపు అసాధ్యం అంటున్నారు సైబర్ నిపుణులు. పెగాసస్ విషయంలో బీజేపీపై విపక్షాలు ఏ రేంజ్లో నిప్పులు చెరిగాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పిన మాటలతో ఆంధ్రప్రదేశ్లో పెగాసస్ స్పైవేర్ వ్యవహారం ఎలాంటి సంచలనం రేపనున్నదో అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో జగన్ తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీకి దగ్గరయ్యే దిశగా కదులుతున్నారని, అటు మమత ఇటు జగన్ ఇద్దరికీ ప్రశాంత్ కిషోర్ వారధిగా పనిచేస్తున్నారని, ఆయన డైరెక్షన్లోనే మమతా బెనర్జీ పెగాసస్ స్పైవేర్ మురికిని చంద్రబాబుకి పులిమే ప్రయత్నం చేశారని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేస్తుందని ఆమె ఓ సరికొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. మమతా బెనర్జీ ఏ ఆధారాలతో ఈ ఆరోపణ చేశారో ఏమో గానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ వేసి చంద్రబాబును బోనులో నిలబెట్టి విచారించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇది చాలా డెప్త్గా మరి మనము ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు అధ్యక్ష ఇటువంటి దుర్మార్గమైన చర్యలు ఖచ్చితంగా ఇది పర్మనెంట్గా ఇది స్టాప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. దీని మీద ఒక హౌస్ కమిటీ వేసి హౌస్ కమిటీ ద్వారా ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉందో అధ్యక్ష ఇది పెగాసస్ ఇస్ వన్ స్టోరీ. అంటే వీళ్ళు చేసిన
విపరీతమైన దుర్మార్గాలలో పెగాసిస్ అనేది ఒక భాగం. పెగాసిస్తో పాటు ఇతర దుర్మార్గాలు ఏవైతే చేసినాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద మనము ఖచ్చితంగా దీన్ని పర్మనెంట్గా దీనికి ఒక స్వస్తి చెప్పేటట్లు చేసి మరి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాల్సిన బాధ్యత కూడా మన దగ్గర ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అధ్యక్ష దీని మీద మీరు గట్టి చర్య తీసుకొని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. నిజానికి పెగాసస్ స్పైవేర్ వ్యవహారం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. అంతేకాదు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కేవలం కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ కొన్నది నిజమేనా, నిజమైతే దుర్వినియోగం చేసింది నిజమా అనే కోణంలోనే కాదు, ఏపీ సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల ప్రమేయాన్ని కూడా విచారిస్తోంది. సో ఇప్పుడు మళ్లీ ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. అయినా ఇలా మమతా బెనర్జీ ఏ ఆధారం చూపకుండా ఆరోపణ చేయడం, ఆ వెంటనే వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేయడంతో బీజేపీ వైసీపీల మధ్య జగడం మొదలవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీ వైసీపీలు 3 ముద్దులు 6 హగ్గులు అన్నంతగా చెలిమి చేసుకుంటున్నాయి. రాజ్యసభలో ప్రతి బిల్లుకు బీజేపీకి మద్దతిస్తుంది వైసీపీ. ఏపీ బీజేపీ నేతలు వైసీపీని తిడుతున్నా కేంద్ర బీజేపీతో జగన్ అండ్ కో సఖ్యతగానే ఉంటున్నారు. అయితే ఏపీలో బీజేపీ జనసేన కూటమిలో టీడీపీ కూడా చేరనున్నదన్న వార్తలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే 2014 సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. అప్పుడు వైసీపీకి పరాభవం తప్పదు. ఈ నేపథ్యంలో వైసీపీ మమతా బెనర్జీ ఏర్పాటు చేయబోయే కూటమికి దగ్గరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మమతా జగన్లు ఓ అండర్స్టాండింగ్కు వచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు మధ్యవర్తిగా ప్రశాంత్ కిషోర్ పావులు కదిపారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీదీ చంద్రబాబుపై పెగాసస్ బాంబు వేశారని చెబుతున్నారు. మొత్తం మీద మమత పేల్చిన బాంబ్ వైసీపీకి రాజకీయ అస్త్రంగా మారిపోయింది. దట్ ఈస్ ద బ్యాక్. ఇప్పుడు తెర వెనుక వ్యూహకర్తలు ఎవరనేది అది వేరే అంశాలు. అక్కడ ప్రభుత్వం వేరు, కేంద్రంలో ప్రభుత్వం వేరు, ఇక్కడ ప్రభుత్వం వేరు, వ్యూహకర్తలు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దానికి దీనికి సంబంధం ఏముంది చెప్పండి? వ్యూహకర్తలు వేరే ఉంటారు. అక్కడ వ్యూహకర్తలు ఒకలే కావచ్చు, ఇక్కడ వ్యూహకర్తలు ఒకటే కావచ్చు, వ్యూహకర్తలు అనేక చోట్ల పని చేయవచ్చు. దానికి దీనికి సంబంధం ఏముంది అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మమతా బెనర్జీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో సలహా మేరకు ఈ స్టేట్మెంట్ ఇచ్చిందని మీరు అనడం ఎంతవరకు సమంజసం? ఎవరైనా అనుకుంటే మాత్రం ఎంతవరకు సమంజసం? ఆమెకు పొలిటికల్గా ఏమి లాభం? ఆమె రాష్ట్రం, ఆమె ఒక ప్రాంతీయ పార్టీ, అక్కడ అధికారంలో ఉన్నది, బీజేపీకి వ్యతిరేకంగా గెలిచింది, అందరికీ తెలుసు. నైతిక విలువలు కలిగినటువంటి మహిళ, ముఖ్యమంత్రి, పోరాడి అధికారంలోకి వచ్చింది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారుగా లాగా నక్కజిత్తులు వేసి ట్యాపింగ్లు చేసి అధికారంలోకి వచ్చినటువంటి మహిళ కాదనేది మా అభిప్రాయం. ఆ వ్యూహకర్త వేరు, ఆ వ్యూహకర్త మా వ్యూహకర్త ఒకటే కాబట్టి ఆయన చేత అనిపించారనేటువంటి మాట అనైతికమైన మాట. ఈ మాట అనమనండి వాళ్ళని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అనమనండి. తెలుసుది మమతా బెనర్జీని అనమనండి, లేకపోతే మమతా బెనర్జీ గారి మీద ఇందాక నేను చెప్పినట్టుగా డిఫమేటరీ సూట్ వేయమనండి. ఆమె గురించి ఏం మాట్లాడట్లేదు, మా గురించి మాట్లాడతారు. మేము అసలు ఎంతవరకు ఏమైనా అన్నావా? మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో అన్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రియాక్షన్ నాదే కాదా? మమత వ్యాఖ్యలు అస్త్రంగా మలుచుకుని టీడీపీపై అధికార పార్టీ విరుచుకుపడుతోంది. అయితే అదంతా ఒట్టిదే అంటున్నాయి టీడీపీ శ్రేణులు. మమతకు తప్పుడు సమాచారం ఇవ్వటం వల్లే ఆమె అలాంటి కామెంట్స్ చేసి ఉండొచ్చంటున్నారు. అధికార ప్రతిపక్షాలు ఇప్పటికే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న తరుణంలో పెగాసస్ దుమారం మరింతగా చిచ్చు రగాల్చనుందా? కల్తీస్తారా వర్సెస్ పెగాసస్ అన్న చందాన మాటలు తోటాలు పేలుతున్నాయా? ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉండగా పెగాసస్ కొన్నారంటూ మమతా బెనర్జీ ఆరోపణలు చేయగానే రంగంలోకి దిగిన టీడీపీ వెంటనే ఎదురుదాడి మొదలుపెట్టింది. మమత తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పకుండా ఆమెకు తప్పుడు సమాచారం అందడం వల్లే అలా చెప్పారంటూ నారా లోకేష్ ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లయింది. అదే సమయంలో
తమ దగ్గర పెగాసస్ ఉండుంటే జగన్ అధికారంలోకి వచ్చేవారా, జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యేవారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. అంతేకాదు గౌతమ్ సవాంగ్ టీడీపీ హయాంలో పెగాసస్ కొనలేదంటూ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు గతంలో ఇచ్చిన సమాధానాన్ని సైతం టీడీపీ బయటపెట్టింది. దీంతో పెగాసస్ ఆరోపణలకు టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది. మమతా బెనర్జీ నిజంగా ఆ వ్యాఖ్యలు చేశారో లేదో, ఏ సందర్భంలో ఆమె అలా మాట్లాడారో స్పష్టత లేదన్నారు లోకేష్. ఒకవేళ ఆమె అలా మాట్లాడి ఉంటే అది ఖచ్చితంగా తప్పుడు సమాచారమేనని అన్నారు. అదే సమయంలో ఆ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయమని తమను సంప్రదించారని, కానీ అందుకు తాము తిరస్కరించామని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆ స్పైవేర్ను కొనుగోలు చేసి ఉంటే దాని వివరాలు రికార్డుల్లో ఉండేవన్నారు. ఈ విషయంలో టీడీపీ నుంచి గట్టి స్పందనే వస్తోంది. ఇప్పటికే టీడీపీ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దానికి కల్తీ మద్యం పెగాసస్ తోడయ్యాయి. వీటి ఎంట్రీతో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. 2 రోజుల పాటు నాటుసారా, కల్తీ మద్యంపై పోరుబాట పట్టింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేశారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. అటు జంగారెడ్డిగూడెం మరణాలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు అసెంబ్లీలోనూ ఈ ఇష్యూపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని యోచిస్తోంది టీడీపీ. అయితే టీడీపీకి కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ మరో బలమైన ఆయుధాన్ని తెరపైకి తేవడానికి రెడీ అయింది. మమతా బెనర్జీ చంద్రబాబుపై చేసిన పెగాసస్ కామెంట్స్ అధికార పార్టీకి ఆయుధంగా మారాయి. చంద్రబాబు పెగాసస్ కొనుగోలు చేశారని దీదీ చెప్పడం వైసీపీకి ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు. ఈ ఇష్యూతో టీడీపీకి చెక్ పెట్టేందుకు రెడీ అయింది వైసీపీ. ఇలా కల్తీ మద్యం, సారా మరణాలే ఆయుధాలుగా టీడీపీ రెచ్చిపోతోంటే పెగాసస్ వ్యవహారంతో టీడీపీకి చెక్ పెట్టాలని చూస్తోంది వైసీపీ. చంద్రబాబు నాయుడు గారు ఈ పెగాసస్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని, స్పైవేర్ని కొని ఉపయోగించారు అనేటువంటి మాట మాట్లాడారు. ఇది ఎక్కడ మాట్లాడారు? ఏదన్నా ప్రైవేట్ డిస్కషన్లోనో లేకపోతే బహిరంగ సభలోనో కాదు అధ్యక్ష. ఇది వెస్ట్ బెంగాల్ శాసనసభలో వారు ఆన్ రికార్డ్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో వారు మాట్లాడారు. రికార్డు కూడా అయింది. దాని తర్వాత ఇది దేశవ్యాప్తంగా అన్ని పత్రికలు ప్రముఖంగా వేశాయి. మా రాష్ట్రంలో కూడా ఈ చివరికి వారి పత్రికలు కూడా శాసనసభలో అనలేదు, కానీ ఎక్కడో చిన్న మాట రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మమతా బెనర్జీ గారు లాంటి సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ శాసనసభలో అన్న తర్వాత నోబడీ కెన్ అవాయిడ్. ఇది ఒక ముఖ్యమంత్రి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడారు. ఆ తర్వాత అధ్యక్ష నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ అపోజిషన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడితే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీ ఇంక్లూడింగ్ వైసీపీ కూడా ఎవరు మాట్లాడలేదు సాయంత్రం దాకా. ఈ లోపల అధ్యక్ష వారికి సంబంధించినటువంటి మాజీ ఐటీ మినిస్టర్ కానివ్వండి, వారి మంత్రివర్గంలో పనిచేసిన వారు కానివ్వండి, లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒకరి మీద ఒకరు ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఈ పెగాసస్కి మాకు సంబంధం లేదు, మేము కొనలేదు అని ఏవేవో చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. వైసీపీ టీడీపీలను భూస్థాపితం చేయాలని, ఏపీలో కూడా కాషాయ జెండా పాతాలని బీజేపీ ఎప్పటినుంచో కాచు కూర్చుంది. ఇప్పటికే జగన్పై కేసులుండటం, ఇప్పుడు చంద్రబాబు కూడా పెగాసస్ వివాదంలో కూరుకుపోవడంతో ఇదే ఛాన్స్గా బీజేపీ భావిస్తోందా? జగన్, చంద్రబాబులను ఏపీ నుంచి తరిమెయ్యాలని కాషాయ పార్టీ డిసైడ్ అయ్యిందా? ఏపీలో వచ్చే ఎన్నికల్లో కమలానికి అధికారం, పవన్ కళ్యాణ్ సీఎం పదవి వరించబోతుందా? పరిశీలకులు చెబుతున్నదేంటి? పెగాసస్ను చంద్రబాబు ఎవరి కోసం కొన్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని పేర్కొన్నారు. పెగాసస్ వెనుక ఎవరెవరు ఉన్నారో వెలికి తీయాలని, ఈ సాఫ్ట్వేర్తో చంద్రబాబు ఏం చేశారో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటుంటే అది కూడా వినొచ్చు అనేటువంటి టెక్నాలజీని కూడా చంద్రబాబు నాయుడు కనిపెట్టాడంటే
అటువంటివి కూడా కొనుగోలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు లేదా ఇండస్ట్రియలిస్టులు అసలు ఎవరి కోసం ఇది కొన్నాడు అనేటువంటిది దీని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీని మీద ఒక పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. ఇది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి స్వతంత్రాన్ని భంగం కలిగించడమే కాదు, దేశ భద్రతకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనేటువంటి అంశాన్ని గమనించి దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా డిమాండ్. తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. పెగాసస్ అంశంపై సభలో చర్చించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోన్న నేపథ్యంలో ఆ అంశంపై చర్చించడం సరికాదంటూ టీడీపీ నేతలు లేఖలో అభ్యంతరాలు తెలిపారు. అవాస్తవాలపై సభలో చర్చించడం విడ్డూరంగా ఉందని అన్నారు. మరోవైపు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. పెగాసస్ వ్యవహారాన్ని తమ పార్టీకి అంటగట్టి వైసీపీ విమర్శలు చేయడం సిగ్గుచేటని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఏపీలో మద్యం, సారా వల్ల వందలాది మంది మృతి చెందారని విమర్శించారు. దానిపై చర్చ జరిపితే ప్రభుత్వానికి వచ్చే మద్యం ఆదాయం తగ్గుతుందనే భయం వల్లే పెగాసస్పై అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పెగాసస్పై అసెంబ్లీలో చర్చ చేపడతామని అనడం ఏంటని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేస్తుందని సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో పార్లమెంటులో చర్చ పెట్టారని, ఆ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేసులకు భయపడి చర్చ జరగకూడదని అన్నారని గుర్తు చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుపై బురద జల్లడానికి మమతా బెనర్జీతో పెగాసస్పై ఇటీవల మాట్లాడించారని ఆయన స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి గారు ఆ రోజు మోడీ గారు పెగాసస్ పర్చేస్ చేశారని మమతా బెనర్జీ గారు కొన్ని పార్టీలు రాజ్యసభలో చర్చకు పట్టుపట్టినటువంటి సందర్భంలో సాక్షాత్తు మీ రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి గారు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం లేదు, మోడీకి అవసరం పట్టలేదని మోడీకి ఆ రోజు నువ్వు ఒత్తాసు పలికావంటే అక్కడ నీ కేసులకు భయపడి అక్కడ నువ్వు సపోర్ట్ చేస్తే నీ ఫ్యాంటులు తడిచిపోతాయని ఆ రోజు వద్దని ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు పేరు కావాలని తీసుకొచ్చి, అది కూడా ఒక డ్రామా. నీకు ఎవరైతే ఆయన సలహాదారుడిగా ఉన్నాడు పీకే, అక్కడ మమతా బెనర్జీ గారికి కూడా ఆయనే సలహాదారుడు. ఇది ఆడినటువంటి డ్రామా తప్ప ఇది ఇంకొకటి కాదు. ఏపీలో అస్సలు బలం లేని బీజేపీకి ఇప్పుడు చంద్రబాబు, జగన్లు అడ్డంగా దొరికారని కమలం పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. తమిళనాడులో బలం లేకున్నా అన్నాడీఎంకేని లొంగదీసుకుని బీజేపీ ఎలా అల్లాడించిందో చూసాం. ఇప్పుడు అచ్చం అలాగే మరోసారి ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రంలోని బీజేపీకి ఇప్పుడు ఏపీ రాజకీయాలను ఓ ఆట ఆడుకునే అవకాశాన్ని సీఎం జగన్, చంద్రబాబులే కల్పించారన్న ప్రచారం సాగుతోంది. చంద్రబాబు మెడకు చుట్టుకున్న పెగాసస్ వివాదంతో ఆయన రాజకీయ భవిష్యత్తును క్లోజ్ చేసే ఆలోచనలో బీజేపీ ఉందన్న టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటికే అక్రమాస్తుల కేసుల్లో చిక్కి జగన్ కేంద్రంలోని బీజేపీ చేతిలో కీలుబొమ్మగా ఉన్నారన్న ప్రచారం ఎలాగూ ఉంది. ఇప్పుడు అందివచ్చిన పెగాసస్ వివాదంతో చంద్రబాబు చాప్టర్ను క్లోజ్ చేసి ఇద్దరిని ఏపీ రాజకీయాల నుంచి సాగనంపి ఆంధ్ర రాజకీయాలను ఏలాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందట. ఈ మేరకు ప్లాన్లు కూడా రెడీ చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఏపీలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలైన జగన్, చంద్రబాబులపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా రాయలసీమ కేంద్రంగా బీజేపీ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంతో పాటు రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై తీవ్రంగా శోధిస్తున్నారట. ఈ క్రమంలోనే కేసుల ఊబిలో ఉన్న జగన్ను, అలాగే పెగాసస్తో తీవ్రంగా కూరుకుపోయిన చంద్రబాబును
క్లోజ్ చేస్తే ఏపీ రాజకీయాలను జనసేనతో కలిసి ఏలవచ్చని బీజేపీ ప్లాన్ చేస్తోందట. వచ్చే ఎన్నికల ముందు ఈ ప్లాన్ వర్కౌట్ చేసేందుకు బీజేపీ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఏపీలో బీజేపీకి అధికారం, పవన్ కళ్యాణ్కు సీఎం కుర్చీ దక్కడం ఖాయమంటున్నారు పరిశీలకులు. ఏనాడు కొనలేదు, ఏనాడు వాడలేదు మహాప్రభు అని చెప్తుంటే ఇంకా మీరు కోడిగుడ్డు మీద ఏకలు పెట్టడం ఎందుకు? వేస్ట్ ఆఫ్ 2 సార్లు ఏంటా, 30 సార్లు వెళ్తాను. అమెరికా వెళ్ళాను, ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇంకా నాకు టైం లేదు, కానీ ఇంకా చాలా చోట్లకు పోవాల్సి ఉండేది. బికాస్ టెక్నాలజీ చూడడానికి, ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లు జరుగుతాయి, ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లు జరుగుతాయి. జరిగినప్పుడు వెళ్తాం, అటెండ్ అవుతాం. మన రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరం ఎంతో కొంతమంది ఆఫీసర్లు ఇజ్రాయెల్ వెళ్తూ ఉంటారు, కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతారు. నేను ఒక్కడే కాదు, వేరియస్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు. ISS కాన్ఫరెన్స్ అని జరుగుతుంది, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ. దానికి నేను ఒకసారి వెళ్ళాను, ఎంతోమంది ఆఫీసర్లు వెళ్ళారు. అలాగే ఇజ్రాయెల్ నుంచి మనం ఏమి కొనమని కాదు, బోల్డ్ అని టెక్నాలజీస్ కొంటుంటాం, వేరే ఇతర పరికరాలు బోల్డ్ అని కొన్నాం. రష్యా నుంచి కొంటుంటాం, అమెరికా నుంచి కొంటుంటాం, ఇజ్రాయెల్ నుంచి కొంటుంటాం. మా డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో కొంటుంటాం, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కొన్నాం. అందులో ఏమి రహస్యమేమి లేదు. అవేమి చట్టవిరుద్ధం కాదు, అవన్నీ చట్టసమ్మతమైనటువంటి విషయాలే. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగుతున్న విచారణలో పెగాసస్ దుర్వినియోగం చేసిన దోషులెవరో ఎలాగూ తేలిపోతుంది. టీడీపీ వైసీపీలు చేసుకుంటున్న ఆరోపణలో ఏది నిజమో ఏది అబద్ధమో తేలాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. ఇది ఇవాల్టి స్పాట్లైట్. మరో స్పాట్లైట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.